నమస్తే, నా పేరు హరిప్రియ. ముందుగా స్కై విజన్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. ఐపోలవరం మండలం పరిధిలోని 2 సచివాలయాల వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేసిన వాలంటీర్లు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ తల్లిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్న ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిర్, రామచంద్రాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ ఆధ్వర్యంలో కనకాలపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ ఆధ్వర్యంలో కనకాలపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థాని దినేష్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పి వైద్యలింగానికి హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేవుడు అలాంటి మంచి పెడతా ఉంటాను. మా బాబు జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి, హస్తం గుర్తుకే మన ఓట్లు వేయాలి. వైద్యలింగ నాయకత్వం వర్ధిల్లాలి, వైద్యలింగ నాయకత్వం. ఇల్లు ఉన్న చూడండి. కంపల్సరీ వస్తాను. మీరు కూడా తీసుకోమా. నాన్నమూర్తి లెక్కలతో వాటర్ మహాశయులందరికీ నా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం యానం పరిస్థితి చూసినట్లయితే అభివృద్ధి దిశగా ఏమన్నా వెళ్ళిందంటే యానం కాంగ్రెస్ పార్టీ తరపున వెళ్ళింది. అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. జిఎంసీ బాలయోగ వారిది కానీ, జిప్మీర్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, యానంలో అనేక ఇళ్ల పట్టాలు కానీ, ఇలా అభివృద్ధి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరగడం జరిగింది. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ వైద్యలింగం గారు ఎంపీగా నిల్చోవడం జరుగుతుంది. ఆయన ఇంతకుముందు ఎంపీగా ఉంటున్నప్పుడు గోపాల్ నగర్ ఎంపీ ల్యాండ్స్ నుంచి గోపాల్ నగర్లో రోడ్ వేయడం జరిగింది. అలాగే సావిత్రి నగర్లో బరిల్ గ్రౌండ్ శ్మశాన వాటికి కట్టించడం జరిగింది. అలాగే కనకాలపేటలో ధనలక్ష్మి నగరానికి కూడా 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి సీసీ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. అలాగే జీజీహెచ్లో జనరేటర్ కూడా ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఎంపీ ల్యాండ్స్ అనేది ఎప్పుడు ఎవరో తీసుకురాలేదు, వైద్యలింగం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మళ్ళీ ఆయనే
ఎంపీగా నిల్చోవడం జరుగుతుంది. దయచేసి యానం ప్రజలందరూ గ్రహించినట్లయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనేది చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు యానం ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసినట్లయితే రాబోయే రోజులకి ఉన్నత తరానికి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పెట్టే బీజేపీ ఉండే జిఎస్టీలో ఉండి ఆయన పెట్టే పథకాలన్నీ కూడా పేదోడి మీద పడుతున్నాయి తప్ప ఉన్నవాడే అవుతున్నాడు. మీరు గమనించినట్లయితే అదాని 80 లక్షల కోట్ల రూపాయలు అయిపోయి వెళ్ళిపోతుంటే అది ఎలా రికవరీ చేయాలని చెప్పి దాని మనీని అంతా కూడా ఎవరైతే పేద ప్రజలు ఏదైతే గూగుల్ పే ఫోన్పే లాంటి ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇట్ల మీద నుంచి రూపాయి 10 రూపాయలు పైసల్లోనే రూపాయల్లోనే తీసి ప్రజల మీద తీస్తున్నారు తప్ప ఏదైతే ఉన్న గవర్నమెంట్ కార్లు ఉన్నాయన్నీ కూడా ప్రైవేట్ అమ్మేయడం, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అలాగే ఏరోప్లేన్లు ఉన్న ఎయిర్పోర్ట్లు ఇలా ప్రతిదీ కూడా గవర్నమెంట్ అన్నీ కూడా ప్రైవేట్ సవరణకి అమ్మేయడం జరుగుతుంది. కొన్ని రోజులు పోతే మనం పీల్చే గాలికి కూడా ట్యాక్స్ వేసి ఓ మీటర్ వేసి ఎంతైతే మనం గాలి పీలుస్తున్నామో దానికి కూడా ట్యాక్స్ కట్టించుకోవడం కూడా జరుగుతుంది. రాబోయే తరాజుల్లో వచ్చే రోజుల్లో మళ్ళీ బీజేపీ వచ్చినట్టు మనం చాలా పరిస్థితులు ఇబ్బంది ఫేస్ చేస్తాం. దయచేసి విషయాన్ని అందరూ గ్రహించి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యానంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పైనుంచి 4వ గుర్తుండి పార్లమెంట్ అభ్యర్థి వైద్యలింగం గారు హస్తం గుర్తుకేసి ఓటేసి అఖండ మెజార్టీ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ధన్యవాదాలు. ఈరోజు యానం పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గారి ఆధ్వర్యంలో కనకాలపేట ఇంటింటి కార్యక్రమానికి ఇచ్చేసిన దినేష్కి అలాగే అందరూ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజుని కనకాలపేటలో రాజబాబు కాలనీ, గిరి కాలనీ, అలాగే తిరుమలనాయుడు కాలనీ అన్నీ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ కనకాలపేటలో ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఇదే వైద్యలింగం గారి ఎలక్షన్కి లాస్ట్ టైం 5 years బ్యాక్ ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆ రోజు మల్లాడి కృష్ణారావు ఈ రోడ్లన్నీ ఏం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఈరోజు కూడా ఈరోజు ఏముంది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఈ రోడ్లన్నీ వేస్తానన్నాడు. ఈరోజు కూడా ఏది కూడా దీని ఏది పూర్తిగా నిర్వహణ చేయలేదు. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే కనకాలపేటలో ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో కాలనీల మీద ఎక్కడా కూడా దృష్టి పెడతలేదు. ఎందుకంటే వర్షాకాలం వస్తుంటే ఈ వర్షాల్లో చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు ఏదో ఓఎన్జీసీ ఫండ్ అని ఈ ఫండ్ అని ఈ ఫండ్ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఇల్లు లేని చోట రోడ్లు వేస్తారు. ఈ నాయకులు ఇద్దరూ కలిపి యానంలో పాత కొత్త అందరూ ఇద్దరు నాయకులు ఇద్దరు కలిపి యానాన్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. అందుకని ఏంటంటే ఈరోజుని కాంగ్రెస్ ఎంపీ గారిని మంచి వ్యక్తి అతను వైద్యలింగం గారు, అలాగే విధంగా ఇక్కడ కనకాలపేటలో ధనలక్ష్మీలో 20 లక్షల రూపాయలు రోడ్డు ఇచ్చారు అతను ఎంపీ ఫండ్ ఇచ్చి. ఆయన ఇచ్చారన్న ఇది కూడా యానం నాయకుల వరకు కూడా విశ్వాసం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున ఎంపీ గారికి మంచి వ్యక్తి కాబట్టి నా సంపూర్ణ మద్దతు అతను తెలుపుతారని చెప్పేసి దినేష్కి ఆధ్వర్యంలో ఇంటింటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాళ్లరేవు మండలం ఉప్పంగల పంచాయతీ తంగేడు పంపు గ్రామంలో కొలువైయున్న శ్రీ శ్రీ నేరుళ్లమ్మ తల్లి నూతన ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారికి కుటుంబ సమేతంగా గ్రామస్తులంతా నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఉత్సవాల సందర్భంగా గరగ నృత్యాలు ప్రదర్శనలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు కాజా సూర్యనారాయణ, కాజా చిన్నికృష్ణ, పంపన సూరిబాబు, మేడిశెట్టి సుబ్బారావు మాట్లాడారు. ఆలయ నిర్మాణానికి దయగల దాతలు అందరూ సహాయం అందించేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మేడిశెట్టి లక్ష్మణస్వామి, కాజా బాలరాజు, మేడిశెట్టి చిదంబర స్వామి, కాజా సూర్యనారాయణ, ఖాజా వాసు, సిద్దబాబు, శ్రీనివాస్ రెడ్డి, అన్నవరం, మేడిశెట్టి రాధాకృష్ణ, గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గుర్తుండిపోయేలాగానే నీకు వేద్దాం అనుకున్నాను. అయ్యా, మరి మన తలరో మండలం ఉప్పంగళ గ్రామంలో తంగెడిపంపు గ్రామంలో నూతనముగా ఎన్నో ఏళ్ళ నుంచి శ్రీ శ్రీ నేరెళ్ళమ్మవారి పురాతన ఆలయ నిర్మాణం మరి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది కావున మరి భక్తులందరూ కూడా తనకు తోచిన సహాయం అందరూ కూడా విరాళంగా ఇచ్చారు కావున మరి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఎవరైనా దాతలు ఉంటే మరి మన ఆలయమునకు మాకు సహకారం కమిటీ వారికి సహకారం చేస్తారని మరి తంగెడిపంపు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ విధంగా ఈ టీవీ ఛానల్కు విన్నవించుకోవడం జరిగింది. ముందుగా స్కై విజన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. తాళరేవు మండలంలో ఉప్పంగళ గ్రామ పంచాయతీ తంగెడిపంపు గ్రామంలో ఈ నెల 2వ తారీఖు నుండి ఈరోజు అనగా 8వ తారీఖు వరకు గ్రామదేవత ఉత్సవాలు అతి గణనీయంగా జరిగినాయి. గ్రామదేవత నూతన నిర్మాణ ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి మరియు గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలందరూ మరియు గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా ఇవ్వాల్సిన దాతలు విరాళాలు ఇవ్వాల్సిన దాతలు ఎవరైనా ఉంటే ఇవ్వాల్సిందిగా మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తాళరేవు మండలం ఉప్పంగళ గ్రామ పంచాయతీ తంగేడుగుంపు గ్రామంలో మరి నూతనంగా పునఃప్రతిష్ఠించినటువంటి శ్రీ నేరెళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణానికి మరి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు గ్రామ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారాలు. మా కమిటీ తరఫున మరి మా యొక్క ఆలయ నిర్మాణం మరి ఇంకా పూర్తిగా ఆనందన తంగేడుపంపు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు మరియు ఇతర దాతలకు ముఖ్యమైనటువంటి మా యొక్క విన్నపం ఏంటంటే మా యొక్క ఆలయ నిర్మాణం పనులు పూర్తిగా ఉంటుంది. ఎవరైనా సరే దాతృత్వంతో మరి సహకరించగలరని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ నెల 19వ తేదీన జరగబోయే పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయంకి మద్దతుగా యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన జరగబోయే పుదుచ్చేరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఏ నమశివాయంకి మద్దతుగా యానాం బీజేపీ ప్రెసిడెంట్ కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం బీజేపీ మండల కమిటీ ఎలక్షన్ ప్రచారం మొదటి రోజులో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో బెజవాడ గార్డెన్, కొత్తపేట, ఎర్రా గార్డెన్లో పార్టీ సభ్యులు కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమిలో పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏ నమశివాయంని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ టీవీవి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాసు మరియు స్టేట్ బీజేపీ మెంబర్ కనకాల నరసింహమూర్తి, జనరల్ సెక్రటరీ సబ్బతి లోకేశ్వరరావు, లంకే లోవరాజు, ట్రెజరర్ కాకి నాగేశ్వరరావు, తాజుద్దీన్, మహిళా మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మీబాయి, బీజేపీ నాయకులు, మహిళా మోర్చా నాయకులు, యువత అధిక సంఖ్యలో ఈ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పరంపేట, ఆడపడుచుల కాలనీ, అయ్యన్ నగర్, వైఎస్ఆర్ నగర్, చెల్లి గార్డెన్, మట్ట గార్డెన్, మెట్టకూరు, ఆది ఆద్రపేట, ఫిషర్మెన్ పేట, ఉదయకృష్ణ కాలనీ, రామన్నకోడు తదితర ప్రాంతాల్లోని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాడి బీరాస్వామి, బంగారం, ప్రసాదరాజు, చీకట్ల రామకృష్ణ, సుబ్బరాజు, చక్రవర్తి, కేఎస్ఆర్ చౌదరి, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, చింతా సుబ్బారావు, లంకే శ్రీను, మున్నా, గణేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోండి. మన పరిస్థితులకు ఏ విధంగా బీజేపీ పార్టీ వేయాలి, కొట్టేయాలమ్మా. నెగ్గించాలి. ప్రతిసారి సీఎం అయ్యాడు ఆయన. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ వాటర్ వచ్చింది. హస్తం గుర్తమ్మా అందరికీ చెప్పి చేయాలా. మన వైద్యులంగాన్ని గెలిపించాలి. హస్తం గుర్తు మీద ఒకటి వేయాలి. బలపరుస్తున్న వైద్యలింగం గారికి మన ఓటు చెప్పండి వచ్చినోళ్ళకి. కాదు ఇక్కడ మీకు మన పక్కనే మీకు బంధువులు వాళ్ళు ఉంటారు. రండి. ఓకే, మనకు హస్తం గుర్తు వైద్యులంగాన్ని నెగ్గించాలి. హస్తం గుర్తు మీద ఒకటి వేయాలి. మనకి అన్నం దొరుకుతుంది. కోట బియ్యం కూడా మన దగ్గరకు వస్తాయి, అన్ని వస్తాయి. అస్తమే ముద్దు మనకి ఏది వద్దు, అదే మన సరొద్దు. మంది వైద్యంగా ప్రతి ఒక్కరు హస్తం మీద మనం దీనికి కలపు వేయకూడదు. మందే హస్తం కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. రాజ్యాంగాన్ని మళ్ళీ మార్చేసి మేనిఫెస్టోలు గ్యాస్ 500 కాంగ్రెస్ పార్టీ వస్తే బస్ ఫ్రీ, లేడీస్ బస్ ఫ్రీ. ఆంధ్రలో మనకు 25 కేజీలు బియ్యం రావడానికి అది కూడా ఐపోలవరం మండలం పరిధిలోని ఐపోలవరం పంచాయతీకి సంబంధించి 2 సచివాలయాల వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని, మా ద్వారా ఎంతో మంది పేదవాళ్లకి న్యాయం చేసేలా చేశారు. కాబట్టి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మేమంతా పనిచేస్తామని, అందుకే మేము స్వచ్ఛందంగా మా పదవులకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని ఐపోలవరం పంచాయతీకి సంబంధించి 2 సచివాలయాల వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని, మా ద్వారా ఎంతో మంది పేదవారికి న్యాయం చేసేలా చేశారు. కాబట్టి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మేమంతా పనిచేస్తామని, అందుకే మేము స్వచ్ఛందంగా మా పదవులకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. మాది ఐపోలవరం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం, ఐపోలవరం పంచాయతీ. మరి మా ఐపోలవరం పంచాయతీలో 4 మంది వాలంటీర్గా పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్స్లో మేము 4 మంది వాలంటీర్గా పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మరి జగన్ గారు తోడుగా ఉండడానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా మా 4 మంది వాలంటీర్లు కూడా రాజీనామా ఇవాళ ఎంఓ గారికి పనిచేస్తున్నాం. మరి ఈ రాజీనామా ఇచ్చి మరి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి మేమందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుచేత మేము స్వచ్ఛందంగా కూడా
ఈ రాజీనామాను ఎమ్మెల్యేగా సమర్పించాను. తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ తల్లిని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిర్, రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్లు స్థానిక నాయకులతో కలిసి దర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నాయకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి బాబ్జీరాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, వేగేసిన భాస్కర్ రాజు, కాట్ర వీరేశ్వరరావు, కవల కోటేశ్వరరావు, మూర్త భైరవమూర్తి, శ్రీకాంత్ బృందంతో కలిసి ఇంజరం పార్టీ కార్యాలయంలో దాట్ల సుబ్బరాజు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుబ్బరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు, పైడికొండల లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. గ్రూప్లో ఇంకా చూడలేను.
సరే సార్ ఓకే సార్ బటర్ మిల్క్ ఓపెనింగ్ తప్పనిసరిగా ఏదైతే ప్రచారం చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా మనకి బ్రహ్మాండంగా ఆదరణ ఉంది. ఎందుకంటే గతంలో 2014 నుంచి 19 వరకు మన అన్ని గ్రామాల్లో కూడా కనీసం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేశాం. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడు పదవిలో ఉన్న శాసనసభ్యులు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత చూస్తారు. మీ అందరూ కూడా ఇక్కడ అన్ని సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మనకు మద్దతు ఉంది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని చెప్పి కింద వరకు గుర్తేల వరకు వెళ్ళింది కాబట్టి మనకున్న ఓట్ బ్యాంక్ మనం కాపాడుకుంటూ మరి తప్పనిసరిగా మీ అందరూ ఏదైతే బాలయ్య గారు అబ్బాయి మరి ఎంపీగా ఎమ్మెల్యేగా జనసేన టీడీపీ బీజేపీ మూడవ తేదీలో పోటీ చేస్తున్నాం కాబట్టి జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని కూడా మనం ప్రతి గ్రామాలని కలుపుకుని వెళ్ళి మనం ఈ బొద్దు ధర్మాన్ని పాటించి తప్పనిసరిగా మీ అందరూ మంచి మెజార్టీతో తగ్గించాలి. అదేవిధంగా పెద్దలందరూ కూడా సహకారం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అవతల వ్యక్తులు రాజకీయ ఏ విధంగా చూస్తున్నారు దాన్ని తీసుకొట్టేలా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ ఈ 40 రోజుల పాటు మీ అందరూ సైనికుల్లో పనిచేసి మన రాష్ట్ర భవిష్యత్తు నిలబెడతారని బాధ్యతున్నాం కాబట్టి పెద్దమంతా మీ అందరూ ఈ ప్రచారానికి వెళ్ళాలి. దాని మీద ఒకసారి మన పార్టీ ఆఫీసులో మీ అందరినీ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఉదయం అయినా సరే పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషంగా మీరందరూ తప్పకుండా సైనికుల్లో పనిచేయండి. అదేవిధంగా వచ్చిన కూడా మా హరీష్ గారు మేము కూడా మీకు రెట్టింపు గ్రామాభివృద్ధికి కానీ మీ అందరికీ ఒక కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రధానంగా జనసేన బీజేపీ వాళ్ళు అందరినీ కూడా మనం కలుపుని వెళ్ళాలండి. కొత్త ధర్మం పాటించాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయలు పెన్షనిస్తానని హామీ ఇవ్వడం పట్ల విభిన్న ప్రతిభావంతులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం పట్ల విభిన్న ప్రతిభావంతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబరాలు నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు జంపన రామభద్రరాజు, విభిన్న ప్రతిభావంతుల నియోజకవర్గ అధ్యక్షులు జొన్నడ రాజు, అధికార ప్రతినిధి బొంతు లక్ష్మీ సూరిబాబు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు బుచ్చిబాబు చంద్రబాబు నాయకత్వం బుచ్చిబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం టీడీపీ జై జై టీడీపీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. స్థానిక గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలమాలలు వేసి హారతులిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. సూర్యప్రకాష్ ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి గడప గడపకు అభివాదం చేస్తూ స్థానిక ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ముద్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చినాయా? జగన్ గారు పంపారు, పెన్షన్ వస్తుందమ్మా ఇంటికి కదా. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో గ్రామదేవతల జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినిదీవి గ్రామంలో కొలువై ఉన్న పైడి మల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద జాతరను ఘనంగా నిర్వహించారు.
మురమళ్ల మాణిక్యాంబ అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నెల రోజుల నుండి భజన కార్యక్రమం నిర్వహించిన వనచర్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. అన్న సంతర్పణ కార్యక్రమం రోజు వంట చేసిన మారళ్ల ఆంజనేయులు దంపతులకు కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధూళిపూడి బాబి, దంతులూరి శ్రీనుబాబు, దంతులూరి బుచ్చిరాజు, సుంకర నాగబాబు, ధూళిపూడి రాంబాబు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంటు స్థానానికి ఈ నెల 19న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో యానాం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. ఐపోలవరం మండలం పరిధిలోని 2 సచివాలయాల వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేసిన వాలంటీర్లు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పరదేశమ్మ తల్లిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్న ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాదిర్, రామచంద్రాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.